90% రాయితీ ఏపీ రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ ఉత్పత్తులపై మళ్లీ 90% సబ్సిడీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఆల్రెడీ కొందరు రైతులు ఈ ప్రయోజనం కూడా పొందారు. ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కృషి సించాయ యోజనలో భాగంగా ఏపీలో అమలవుతోంది. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జలకళ పేరుతో దీన్ని అమలు చేసింది. కానీ అధికారులు సరిగ్గా ప్రచారం చేయకపోవడంతో రైతులు దీన్ని సరిగ్గా పొందలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పొందమని రైతులకు చెప్తోంది. ఈ పథకం ద్వారా రైతులు డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించిన ఉత్పత్తులను 90% తగ్గింపు ధరకు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇది పొందేందుకు చిన్న, సన్నకారు రైతులు అర్హులు. వారికి వ్యవసాయ పొలం ఉండాలి, సాగు కోసం నీరు అందుబాటులో ఉండాలి. పథకం అమలులో కూరగాయలు, పండ్లు, వాణిజ్య పంటలు వేసే రైతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రయోజనం పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, భూమి పత్రాలు, పట్టాదార్ పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్, భూమి మ్యాప్, భూసార పరీక్ష రిపోర్ట్, నీరు వస్తుందని చెప్పే బోర్, చెరువు, బావి లాంటి రుజువు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కలిగి ఉండాలి. ఈ పథకం పొందాలి అనుకున్న రైతులు ముందుగా తమకు దగ్గరలోని వ్యవసాయ ఆఫీస్కి వెళ్ళాలి. మండలం, జిల్లాల్లో ఉన్న ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. PMKSY సంబంధిత పథకంలో భాగంగా ఇస్తున్న డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కోసం అప్లై చేసేందుకు దరఖాస్తు ఫామ్ అడగాలి. ఫారంలో వివరాలు నింపి సంబంధిత అధికారికి ఇస్తే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఫామ్ ఇచ్చాక ఒక అధికారి భూమి ఉన్న చోటుకు వచ్చి పరిశీలించి నీటిని గమనించి డ్రిప్ ఇరిగేషన్ కి భూమి అనుకూలమా కాదా అని పరిశీలిస్తారు. అన్ని రకాలుగా అనుకూలంగా అర్హతలు కూడా ఉంటే అప్లికేషన్ ఆమోదిస్తారు. ఈ విషయాన్ని మొబైల్కి SMS లేదా ఇమెయిల్ ద్వారా చెప్తారు. వ్యవసాయ పరికరాలకు ఎంత డబ్బు చెల్లించాలో, ఎంత సబ్సిడీ ఉందో అన్ని చెప్తారు. ఆ పరికరాలను ఎక్కడ కొనవచ్చో వివరాలు ఇస్తారు. సప్లయర్ వచ్చి డ్రిప్ పరికరాల్ని పొలం దగ్గర సెట్ చేస్తారు. 10% డబ్బు చెల్లించగానే ప్రభుత్వం మిగతా 90% డబ్బు చెల్లిస్తుంది. మరిన్ని వివరాలకు ఏపీ వ్యవసాయ శాఖ హెల్ప్ లైన్ నంబర్ 1902కి కాల్ చేయవచ్చు. అధికారిక పోర్టల్లో కూడా పూర్తి వివరాలు పొందవచ్చు.